ఇప్పుడు ఇవాళ నా ఫస్ట్ పిక్చరు రిలీజ్ అయిన ఫస్ట్ పిక్చరు కెమెరామెన్గా దాని అనుభవాలు నేను చెప్తాను. ఆ సినిమా పేరు మగమహారాజు. చిరంజీవి హీరో, సుహాసిని, ఇంకా చాలామంది ఉన్నారు, నిర్మలమ్మ, ఉదిత్ కుమార్, కన్నడలో బాగా ఫేమస్ యాక్టర్, అద్భుతమైన యాక్టర్ అయినా. అది దానికి రావడానికి రకరకాలైన కారణాలు ఉన్నాయి. సినిమా రావడానికి దానికి ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్ విజయ్ బాపిరెడ్డి గారు. విజయ్ బాపిరెడ్డి గారు ఆల్రెడీ చాలా పెద్ద పెద్ద సినిమాలకి ప్రొడ్యూసర్గా చాలా నోటెడ్, అందరికీ తెలుసు కూడాను. ఈ సినిమాకు ముందు మగమహారాజుకి ముందు ఒక 100 days అయిన సూపర్ హిట్ సినిమా ఒకటి ఉంది. ఆ సినిమా పేరు పట్నం వచ్చిన పతివ్రతలు. చిరంజీవి, మోహన్ బాబు, సుహాసిని, గీత వీళ్ళందరితోనూ మౌళి గారు తమిళ్, బేసికల్గా తమిళ్ అయినా బట్ అద్భుతమైన కామెడీ టింజ్ ఉన్నవాడు అనమాట. చక్కగా జంజాల లాంటి కామెడీ టింజ్ ఉన్నవాడు ఆయన. ఆ సినిమా డైరెక్టర్ ఏలూరులో మొత్తం ఫినిష్ చేశారు. మంచి హిట్ ఆ సినిమా. ప్రసాద్ బాబు అయినా దానికి కెమెరామెన్ కూడాను. ఆ సినిమా బేస్ ఏంటంటే పట్నం వచ్చిన పతివ్రతలు, కాంక్రర్స్ ఆఫ్ ది గోల్డెన్ సిటీ అని ఒక ఇరాన్ ఫిల్మ్. అది పెద్ద సక్సెస్ఫుల్, సెన్సేషనల్, ఇంటర్నేషనల్గా అన్ని రకాల అవార్డులు కొట్టేసిన సినిమా. చాలా మంచి సబ్జెక్ట్ అది. అది బేస్ చేసుకొని బాపిరెడ్డి గారి దగ్గర ఉండి ట్రీట్ చేసి ఈయన మౌళి గారి చేత చేయించారు. అయితే ఆ సినిమా సక్సెస్ అయిన తర్వాత బాపిరెడ్డి గారు చిరంజీవి గారిని మళ్ళీ ఇంకో సినిమా చేద్దామని డేట్లు అడిగితే ఆయన ఏదో డేట్స్ ఇవ్వడం జరిగింది. అదేదో పలానా డేట్స్ అప్పటి నుంచి ఇవ్వడం అనేది ఒక టైం ఉంది. ఈలోపు ఏమైందంటే మౌళి గారు డైరెక్టర్గా నెక్స్ట్ పిక్చర్కి బాపిరెడ్డి గారు ఆయనే అనుకున్నారు ఇప్పుడు మగమార చేసుంటే ఆయన. అయితే ఆయన కొన్ని కారణాల వల్ల టైం డిలే అవుతుంది. ఒకటేంటంటే ఆయన పిసి శ్రీరామన్ కెమెరామన్ విన్నాం కదా, ఈయన ఇన్స్టిట్యూట్ నుంచి రాగానే పిసి శ్రీరామన్ పట్టుకొని తమిళ్ చిన్న చిన్న సినిమాలు, పిల్లంగోళ, అడుపు ఊగిరేదని తమిళ సినిమాలకి పిసి శ్రీరామన్ పట్టుకొని వాళ్ళిద్దరు టీమ్గా చేస్తున్నారు. ఇప్పుడు పిసి శ్రీరామన్ కావాలని అంటున్నారు. ఆ విషయాలు కొన్ని క్లారిటీ లేని విషయాలు ఉన్నప్పుడు ఇక్కడ టైం పాస్ అయిపోతుంది, ఎక్కువ రోజులు డిలే చేస్తే చిరంజీవి గారి డేట్స్ కూడా పోతాయనే ఉద్దేశంతో